లైట్ ఫెయిల్ అయినట్టుందిరా. లైట్ ఫెయిల్ అయితే లైట్ ఎలా వెలిగిద్దే? బాగున్నారా అందరు? నేను ఎట్లున్నా తెలుసు నాకు. మీరు ఎప్పుడైనా ఇట్లా రోడ్ల మీద పోయినప్పుడు డ్రైవ్ చేస్తుంటారు కదా, హైవే మీద అట్లా 30 స్పీడ్ కంటే ఎక్కువ పోరు, లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ పోతుంటారు, హార్న్ కొడుతూనే ఉంటారు. ఎవడ్రా వీడు అని చూసే లోపల మీరు ఒక్కొక్క డ్రైవ్ చేస్తుంటుంది. అది నేనే. మీరు చదువుకున్నారు అందరు ఇక్కడ? చదువుకోలేదా? చదువుకోకపోతే పోయి చదువుకోమరి. అయితే చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంచెమన్నా ఎగ్జామ్స్ రాసింటారు కదా, ఇట్లా కవర్ చేసుకొని రాసిండ్రా మీరు అందరూ? వెనకాల వాళ్ళకి పక్కన వాళ్ళకి చూపించకుండా. నేను కూడా అదే టైప్, ఇట్లా ముందు ఇట్లా కవర్ చేసుకొని ఇట్లా రాస్తుండే అనమాట ఫుల్గా. ఇప్పుడు అంతే, ఇప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు వెనకాల వాళ్ళని ముందుకు పోనీయ, మొత్తం కవర్ చేసేస్తారు. అదొక సైకో ఆనందం నాకు, మస్తు అనిపిస్తుంది. అందుకే నేనేమంటున్నా అంటే, అమ్మాయిలు వెనకాల ఆటోలు వెనకాల అస్సలు పోవద్దు. వాళ్ళు ఎక్కడ పోతారు, ఎటు తిప్పుతారు వాళ్ళకే తెలియదు. బేబీ సినిమా చూసిరు కదా, ఎక్కడ తిప్పింది, ఎటు తీసుకుపోయింది, నిండా ముంచింది. ఆటోలన్నా నమ్మొచ్చు, అంటే ఒక అందుకు ఇట్లా పాపం పొట్టకుటి కోసం చేస్తున్నారు అని అనుకోవచ్చు. అమ్మాయిలకేం పని? వాళ్ళకి ఎట్లాగో బయట మాత్రం చేపించేది వంట వండిపియటము, కూరలు ఉప్పేయటము, కారం వేయటము, ఇవే నేర్పిస్తారు తెలుసా. బయట మనం ఎంత చదువుకున్నాం అంతటి ఇవే చేపిస్తారు. మీరు ఆర్ఆర్ఆర్ చూసిరా? మనకి దానికి ఆస్కర్ వచ్చింది. ఏ పాటకి వచ్చింది? నాటుకి వచ్చిందా? సరే, ఆ పాటకి ఇట్లా ఆస్కర్ వచ్చినప్పుడు అందరు ప్రౌడ్గా ఫీల్ అయినరు కదా. ఎందుకు మీరు రాసిండ్రా పాట? మరి ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అయిన? ట్యూన్ కట్టినరా? ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అయినరు? తెలుగు సాంగ్ కదా. అందుకోసమనే నేను కూడా ఆర్ఆర్ఆర్ ఇన్స్పిరేషన్ తీసుకొని నా కార్కి ఒక ఎల్లు సరిపోతలేదని ఎల్లు 3 ఎల్లులు పెట్టుకున్నా. సరే, మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారు కదా. డ్రైవింగ్ స్కూల్ నేర్చుకున్న వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు? ఎవరు నేర్పిస్తారు? డాడీ, అన్న, ఎవరో ఒకరు నేర్పిస్తారు కదా. కానీ నన్ను అడిగితే ఒక అమ్మాయిలు ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే డాడీల దగ్గర, అన్నల దగ్గర, హస్బెండ్ల దగ్గర అస్సలు డ్రైవింగ్ నేర్చుకోవాలి. అందుకనే కార్ లైసెన్స్ కంటే ముందు కూడా మనం తెచ్చుకోవాల్సింది బాయ్ ఫ్రెండ్ని. ఎందుకంటే వాడు మనిషి ఆశాజీవి కదా, చాలా హోప్ తోటి ఉంటాడు, చాలా ఆకలి మీద కూడా ఉంటాడు కదా. అందుకోసమనే వాళ్ళు మంచి పర్ఫెక్ట్ ఓపిక్గా నేర్పిస్తారు. నన్ను అడిగితే నేను నేర్చుకున్నది ఏం తెలుసా? ఫస్ట్ డ్రైవింగ్లో వర్స్ట్ థింగ్ ఏం చేయగలుగుతారు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు? వాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్? డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడొద్దు, నెక్స్ట్ డ్రైవ్ చేసుకుంటూ దొరికిపోవద్దు. అవి కాకుండా నన్ను అడిగితే ఏం తెలుసా? వర్స్ట్ థింగ్, గుద్దుకోవద్దు, చచ్చిపోవద్దు, బతికి బయట పడాల. అప్పుడే ఇవన్నీ అమ్మాయిలను చూడొచ్చు, బిర్యానీ తినొచ్చు, ఇంకేదో రూమ్కి కూడా పోవచ్చు, మీకు నచ్చినవి చేయొచ్చు. బతికి గుద్దొద్దు, చచ్చిపోవద్దు, బతికి బయటపడాల. ఇంకోటి, కార్ ఎంత చిన్నదన్నా కానీ మినిమం 7 మందినన్నా ఎక్కియాల. కార్ లోపలికి, వాళ్ళ మీద కాదు. ఇంకా మన ఇండియాలో ఇట్లా హార్న్ కొడతారు, హారన్ కొడతారు కదా. హారన్ అనేది ఒక ఎక్స్ప్రెషన్, ఒక లాంగ్వేజ్. అది ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక రొమాన్స్. అట్లా హార్న్ తోటే మాట్లాడతాం అనమాట. మనం హారన్ తోటే మాట్లాడతాం. నేను పక్కనోడికి హాయ్ చెప్పాలనుకో, అప్పుడు నేను సాఫ్ట్గా మైల్డ్గా ఇట్లా పిపి అని కొడతా. అదే ఎవడ్రా నీ అయ్యా అట్లా వచ్చిందనుకో, కోపం వచ్చిందనుకో, పిపి అని కొట్టి వాడిని ఇరిటేట్ చేస్తూనే ఉంటాను అనమాట. నాకు యాక్చువల్లీ ఈ డ్రైవింగ్ అంతా మా అమ్మనే ఇన్స్పిరేషన్. ఎందుకంటే మా అమ్మ చాలా స్ట్రాంగ్, ఆడమ్మగా తేడా లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అని ఇట్లా చెప్పేదనమాట. చెప్తుంది బాగా, ఇంకా ఉంది, చచ్చిపోలేదు. కాకపోతే మా అమ్మ ఎట్లా డ్రైవ్ చేస్తుంది అంటే, ఇంట్లో మా డాడీ గొంతు నొక్కడము, నా గొంతు నొక్కడము తప్ప బ్రేక్ నొక్కడమే తెలియదు అనమాట మా అమ్మకి. 2 సార్లు బ్రేక్ నొక్కుతుంది తెలుసా. ఎప్పుడంటే రేషన్ షాప్కి పోవాలన్నప్పుడు అక్కడ ఆగుతుంది బండి, స్టార్ట్ చేసిందంటే. అయితే మా ఫ్రెండ్స్ అందరూ బాగా సెటిల్ అయిపోయి ఉన్నారనమాట. అందరు మా స్కూల్ వాళ్ళు అందరు బాగా సెటిల్ అయిపోయి ఉన్నారు. అంటే బాగా బ్రెయిన్ ఉన్న వాళ్ళందరూ యూఎస్లో సెటిల్ అయిపోయినారు, బాడీ పెంచిన వాళ్ళందరూ ఇక్కడే రియల్ ఎస్టేట్లో సెటిల్ అయిపోయినారు.
యుఎస్లో ఉన్న వాళ్ళందరూ ఫోన్లు చేస్తుంటారు, ఏ ప్రాపర్టీ కొనుక్కోవాలి రియల్ ఎస్టేట్లా అని ఫోన్ చేస్తుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ ప్రాపర్టీ ఏం కొనుక్కున్నావు అని సాగుకొడుతుంటారు ఫోన్లు చేసి. ఇట్లనే మొన్న ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక అతను వచ్చిండు, దుబాయ్ నుండి వచ్చిండు. వాడు నర్సరీ క్లాస్మేట్ అంట, 4 పిల్లల్ని వేసుకొని వచ్చిండు. వాడు చెప్పేదాకా తెలియదు నాకు వాడు నా క్లాస్మేట్ అని. మన పేరు హబీబీ. సరే దుబాయ్ నుండి వచ్చిండు కదా, ఏ గోల్డ్ గురించో అడుగుతాడేమో అని నేను అనుకున్నా, కానీ కాదు. వీడికి కూడా రియల్ ఎస్టేట్ అడ్వైజే కావాలంట. వాడేమన్నాడు, నా పిల్లలు పెద్దగా అవుతున్నారు, 4 పిల్లలు పెద్దగా అవుతున్నారు, నాకు ఇల్లు 4 BHK కావాలి అని అడిగిండు. పిల్లలు వింటారు కదా అని వాడిని పక్కకు లాక్కొచ్చి, రే హబీబీ, నీకు రియల్ ఎస్టేట్ అడ్వైజ్ కాదురా, రియల్ అడ్వైజ్ కావాలి, నువ్వు కోలాటం ఆడడం బంద్ చేయాలి అని చెప్పిన. వానికి నేను అట్లా చెప్పంగానే ఎంత కోపం వచ్చిందంటే, దేవుడు ఇస్తున్నాడు మేము అంటున్నాము, ఆ తప్పేం లేదు ఇంట్లో అని వాడు అంటాడు. అని వాడు 4 పిల్లల్ని కోపం రుయ్య తీసుకొని పోయి బండి మీద టూ వీలర్ మీద ఒకరి తర్వాత ఒకరు 4 కూర్చోబెట్టుకొని వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి. అంతే, ఇయే నా జోక్లు. థ్యాంక్ యూ, దట్స్ బీన్ మై టైమ్. మై నేమ్ ఇస్ శ్రవంతి. ఎనీవే, హాయ్ గైస్. అలసిపోయారా? అంటే నవ్వి కూడా అలసిపోతాం బేసిక్గా. నేను కూడా అలసిపోయా. వస్తున్నా షోకి, పొద్దున్నే లేచి రెడీ అయ్యా, తొందరగా వస్తున్నా. సిగ్నల్ దగ్గర క్లాత్స్ అమ్ముతారు కదా, కారు బైక్ దుడుచుకోవడం. అబ్జర్వ్ చేయండి, ఆ నాకు బైక్ వాళ్ళకి అమ్మడు. నేను చెప్తా ఎందుకు అమ్మడు, నాకు ఇవాళే తెలిసింది. వాడు కార్ల దగ్గరికి అందరికి వెళ్తాడు, నాకు ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ ఉన్నా, ట్రా నువ్వు అన్న. వచ్చిండు ఇక్కడ కింద నుంచి మీ దగ్గర చూసిండు. అయితే నువ్వు వాళ్ళకి అమ్ముతావా మాకు అమ్మవా అంటే ఎంత అన్నా. 200 అన్నాడు. 50 అన్నా. వాడి దగ్గర పిలిచి జేబులు అంతే ఉన్నాయి కదా అని. వాడికి కూడా తెలిసిపోయింది మన ఫేస్ వాల్యూ ఎట్లుంటుంది. సో బేసిక్గా నా లైఫ్లో కళాఖండాలు అన్నీ ఇట్లానే ఉంటాయి. సో నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది, బతికే ఉంది, చచ్చిపోలేదు. లాస్ట్ టైం ఇట్లానే షోలో ఉండేదంటే సారీ. సో ఇట్లా గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఒకరోజు తన బర్త్డే, నా ఫస్ట్ శాలరీ పెట్టుకుని, నాకు వచ్చేదే 20,000 అప్పట్లో. దానిలో 15,000 ఖర్చు పెట్టి నైట్ అంతా తిప్పా. పాప ఫుల్ తాగి ఇక అరే వాడికి నేనంటే చాలా ఇష్టం రా, వాడు పాపం రా అంటే ఫుల్ ఎమోషనల్ అవుతున్నా. నన్ను పట్టుకుని వాడంటుంది, అయ్యో పిచ్చి పక్కనే ఉన్న శ్రవణ్ అంది. భయాలనే పేరు మర్చిపోయిందేమో. 2 months తర్వాత తెలిసింది, శృతి వెట్ శ్రవణ్. ఇక ఈ బాధలు ఏం చేస్తాం, అప్పుడే తాగుతారు. మిమ్మల్ని ఎవరు ఎలా చేస్తున్నారు ఆ బార్ల పిల్లలు చెప్పండి, నేను మూపిస్తా. జస్ట్ కిడింగ్, నేను అప్పుడు ఇస్తాను. ఇంటికి వెళ్తే మన బెడ్ మీద పడుకుంటే అదో ఫీల్ కదా. ఏదేమైనా అది పరుపు కానీ చాప కానీ మనది, అదో ఫీల్ ఉంటుంది. నాకు అదే ఫీల్లో ఫుల్ తాగి పడుకున్నా. 2 minutesకి అనౌన్స్మెంట్ వచ్చింది, ప్లీజ్ క్లోజ్ ద డోర్, దయచేసి తలుపులు మూయండి. పిల్లో అనుకుని లిఫ్ట్ డోర్ని ఇట్లా వండుకున్నా. వాచ్మెన్ ఉరుక్కుంటూ వస్తుంది, సార్ పైన ఎవరో పెద్దావిడ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే మీరు అప్పని ఇక్కడే ఉన్నారు. అసలు ఇంత తాగిపించింది ఎవడో తెలుసా నాకు, కాక్రోచ్. వాడిని కొట్టి చంపినా చచ్చిపోడు, కాక్రోచ్ వాడే బెస్ట్ ఫ్రెండ్. నిజంగా ట్రై చేయండి, సావడవాడు తిరిగి వస్తాడు, చిల్లరోడు డ్రైనేజ్లో మళ్ళీ తిరిగి వస్తాడు. సో బేసిక్గా ప్రతి ఒక్క ఈ కాక్రోచెస్కో అలవాటు ఉంటుంది, ఏంటి నీతులు చెప్పుడు. బట్ సీరియస్లీ, ఎందుకంటే జీవితం అంటే పోరాటం. వీడికి మళ్ళీ సొంత క్రియేటివిటీ లేదు, అది పాట. బట్ వాడికి చెప్పిన, వాడు ఎట్లా అంటే ఇప్పుడు మీ దాంట్లో ఒక బీర్ తాగానే అవుట్ అయిపోతాడు, నువ్వు అయిపోతావు. స్మెల్ చూస్తే అవుట్ అయిపోతారు. సో వీడు ఒక్క బీర్ తాగితే అవుట్ అయిపోతాడు, 2 బీర్లు తాగిండు, మొదలెట్టిండు పాట. ఇక బయటికి వచ్చి ఒక బండి ఉంటే, అరే అచ్చు మా బండి అని వెళ్ళి కూర్చొని సిగరెట్ వెళ్ళిచ్చా. వీడేమో కట్రీనా కూడా రోడ్ మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు, అంత తాగిండు వీడు. వీడిని పట్టించుకోవాలా అని సిగరెట్ వెలిగిస్తుంటే, ఇప్పుడు నార్మల్గా తాగినప్పుడు మనకు ఒకటి ఎక్కువ అవుతుంది, ఏంటది, దూల. తాగుబోతుల దగ్గరికి వెళ్ళు, వాడు రాయిచ్చు కొడతా అని వాడిని వాడేపట్టుకొని పడిపోతాడు. సో బేసిక్గా ఎవ్రీ తాగుబోతా హ్యాస్ దిస్ కామన్ థింగ్, ఫుల్ హైపర్ అయిపోతారు. పెద్ద ఆయన వచ్చి అంటుండు, పాప ఆయన బండి సో మమ్మల్ని వాడు ఆపేదాన్ని అక్కడే వచ్చి సిగరెట్ తాగుతున్నాం. సెకండ్ టైం మళ్ళీ అంటాడు, ఇంకా లేదు నాన్నగారు, మా నాన్నగారు అక్కడే ఉన్నారు అంటే నోట్లో సిగరెట్ పెడితే వెలుగుతుందని వాడు చెప్పుకుంటే అక్కడికి వెళ్ళిపోయాడండి అని అనేలో వాడలేడు.
ఇక సో బేసిక్గా మీ నాన్నకి దొరికితే మీ నాన్న ఏం చేస్తాడు? తిడతాడా? మీ నాన్న సావడతాడా? ఇట్లా బెల్ట్ ఇచ్చి కొట్టే. బట్ ఎనీవే మా నాన్న భయపడుతుండు. రేపు పొద్దునే ఇట్లా కింద బ్యానర్ ఉంటుంది, ఆనంద్ గారి కొడుకు సిగరెట్ తాగాడు, నేడే చూడండి అని వార్తల్లో మా అమ్మిస్తుంది. బికాస్ ఐ టెల్ యూ అన్ ఇన్సిడెంట్. మా మదర్ ట్యూషన్ చెప్తుంటారు, ఇంటికి ఎప్పుడు మీలాంటి చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు అనమాట. సో ఒకడు వచ్చి అన్నా నువ్వు అసలు నువ్వు తోపన్నా అని కూడా వెళ్ళిపోతున్నాడు. నేను ఫుల్ ఖుషా, మా అమ్మ నా గురించి ఏమో చెప్పిందని బయట లోపలికి వెళ్ళా వంటింట్లోకి. అడిగి అమ్మ వాడు ఏం చెప్తున్నాడమ్మా అంటే, ఏం లేరా ఏదో అంటే ఎవరైనా అడిగితే నేను చూపించిన. దరిద్రం నాది, ఎప్పుడుగా ఇట్లా వెనక చుట్టూ వేసుకుని తిడుతుంటా. వీళ్ళందరూ ఎందుకు చెప్తారు తెలుసా మా అమ్మకి? బేసిక్గా ఇందాక వాడు అడిగిండి చూడు, అన్న నీ జేబులో 50 రూపాయలే ఉన్నాయి కదా అని. యాక్చువల్ నా జేబులో ఉన్నాయి 30. ఉద్యోగం లేదని మా అమ్మ నన్ను ఇట్లా వేసుకుంటూ ఉంటే ఈ కాక్రేజ్ అంతా చుట్టూ వేసి ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట. అట్లుంటుంది దరిద్రం అంటే లైఫ్లో. ఎనీవే థ్యాంక్ యూ గైస్, దట్స్ మై టైం. మై నేమ్ ఇస్ అభిజిత్ రామ్.